అన్న నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. అన్న మీ పేరు? నా పేరు పెద్దాడ వెంకటరమణ. అన్నగారు ఏం చేస్తారన్న ఇప్పుడు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. అన్న నిన్నటి వరకు కడప జిల్లాలో మహానాడు కార్యక్రమం జరిగింది. అయితే ఈ మహానాడు కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిన్న వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎంతవరకు నిజమంటారు? అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో సిప్పిపోయింది ఆయనకి. సిప్పిపోయి ఏం మాట్లాడుతున్నా అర్థం అట్లా. అది ఏదో నార్త్ కొరియా ఆడి పేరు ఏదో టింగ్ ఏడో ఉన్నాడు, ఆ టైపులో అనుకున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది ఆ మహానాడు నేను వెళ్ళా స్వయంగా. నేను వెళ్ళా 26వ తారీఖు నైట్ పొద్దున్న 10 గంటలకు ఇక్కడికి బయలుదేరా. 26వ తారీఖు బయలుదేరితే 26వ తారీఖు నైట్ అర్ధరాత్రి కాడ 2:30-3 నేను వెళ్ళా గూడూరుకి, రైల్వే కోరూరుకి వెళ్ళా. అక్కడ లారీ తీసుకున్నా. అక్కడి నుంచి తెల్లారిపోతున్న బయలుదేరి వెళ్ళా. బ్రహ్మరథం మాట జనం మట్టికి స్వచ్ఛంగా ఎవ్వరు కాలే పరిగెట్టుకుంటూ వెళ్ళారు. ఆ జనాలు చూస్తే వైసీపీలకు గుండెల్లో రైలు పరిగెట్టినాయి. ఏం మాట్లాడాలి అర్థం అవట్లా. దేనిరా బాబు నా అడ్డాకు వచ్చి పెట్టాడు, ఏం జనం ఇది. రాయలసీమ మన ఇక్కడి నుంచి ఏపీ నుంచి ఇప్పుడు కోస్తా శ్రీకాకుళం విజయనగరం జిల్లా బొబ్బిల నుంచి వచ్చిన జనాలు వాళ్ళు కాకుండా ఆ రాయలసీమలోనే కడప చుట్టుపక్కల కంచుకోట కడప వాస్తులు లింగిలు కట్టుకొని జనం వచ్చి కలిగిపోయినాయా. మోసం చేసాం దీంట్లో. పోనీ మోసం చేసిన గ్రాఫిక్ గ్రీన్ కాదు పెట్టాడు చూడు గ్రేప్. అటు ఎలక్షన్ ముందు పెట్టాడు గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్. అది అనుకున్నాడు. ఆడి పేరేంటి ప్రశాంత్ కిషోర్ గారు పెట్టాడు కదా సర్వే. అది అనుకున్నాడు. ఇది న్యాచురల్. టీడీపీ కార్యకర్తలు కరిటి గట్టిన తీవ్రంగా ఉన్నారు. మహానాడు ఎక్కడ పెట్టినా, హైదరాబాద్ పెట్టినా, కడప పెట్టినా, ఏ మూల పెట్టినా ఎవరు తోమది కొద్దిగా వెళ్ళిపోతారు. ఆగే పని లేదు. దీనికి ఎవరు కూడా అంటాకారు సరిపోడు. ఎందుకంటే టీడీపీ అభిమానులు టీడీపీకి ఇప్పుడు ఏలూరు ఎమ్మెల్యే గారు ఉన్న బడ్జెట్ రాధాకృష్ణ గారు, ఆయన మీరు ఎంతమంది వస్తే అంతమంది రండి అని చెప్పి బస్సులు కార్లు వేశారు. వీళ్ళు ఏసీ బస్సులు మళ్ళీ మాకు తిండి ఎకరాజ్మెంట్ మొత్తం ఆయన పెట్టారు. మేము పెట్టుకుంటున్నాం. అయినా సరే మీ డబ్బులు దిగాను అన్నారు. అంటే కార్యకర్త ఎందుకంటే కార్యకర్తనికి ఎన్నుంటా కార్యకర్త బలం అని ఆయన చెప్తున్నాడు. వీళ్ళకేంటి అర్థం అట్లా. కార్యకర్తలకు ఉన్నారు సరైన కార్యకర్తలు చెప్పు. వాళ్ళంటే నమ్ముకుండా నాశనం అయిపోయావు. రేషన్ డీలర్ కోసం పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. ఆ వ్యాన్ వాళ్ళే రేషన్ బియ్యం అమ్ము తెంగుతున్నాడు. కలిపోయినాయి నీకు. మరి రేషన్ బియ్యం అంటే డీలర్ కోసం నువ్వు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? 1వ తారీఖు నుంచి 5వ తారీఖు క్లోజ్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మేము 15వ తారీఖు వరకు ఇస్తా అన్నాం. ఎవరికాడ ప్రశాంత్కి వెళ్తాం, డిపోలకు ఏ ఉంటాయి తెచ్చుకుంటాం. అన్ని ఐటెంలు వస్తాయి. వీడి పందారు అమ్ముకుంటున్నాడు వ్యానోడు, బియ్యం దొంగతనంగా అమ్ముతున్నాడు, వాళ్ళతో తంబేస్తున్నాడు, బియ్యం పట్టుకుంటున్నారు. మేము చేసేది కూటమి బాగానే చేస్తున్నాం. వీళ్ళేదో పకటకెళ్ళక అన్నారండి. పథకాలు రావు, మీరు 6 గ్యారెంటీ ఇచ్చారు ఏదేని అంటున్నారు. మేము ఒక పక్కన 4,000 రూపాయలు పథకం వద్దాం. నువ్వు ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయావు. ఖజానా మొత్తం ఖాళీ చేసి ఖాళీ విందు పెట్టావు. ఖాళీ విందు పెడితే మేము దాన్ని మళ్ళీ పిలుపు చేసుకున్నాగా. ఇంజిన్ ఒకటి రూపాయి కూడబెట్టుకొని మహామేధ అపర మేధావి అయిన చంద్రబాబు నాయుడు గారు ఎలాగ కూడబెడుతున్నారో భగవంతుడికి ఆయనకి తెలియాలి. మోడీ గారు కేంద్రం సాయం చేస్తున్నాడు. ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి అన్నా మాట ప్రకారంగా రేపు నెల జూన్లో తల్లి కార్యక్రమం 1,500 రూపాయలు మేము అన్న ప్రతి పథకం ఇస్తాం. మీరు నోరు మూపిస్తాం. అది మేము ఏదైతే కార్యకర్త ప్రతి ఇంటికి మేము ఏదైతే హామీ ఇచ్చామో ఇవాళ కాదు. మీరు అన్నారు కార్యకర్త వెళ్ళి చెప్పమని గడప మేము గడప వెళ్తున్నాం డైలీ. మీరు రండి మాతో పాటు. మీ సీనియర్ కార్యకర్తలు, మీ వైసీపీ కార్యకర్తలు ఎవడన్నా సరే మాతో పాటు రామని టీడీపీ కార్యకర్త చెప్తున్నాను నేను. ఇంటింటికి వెళ్తా రా. మీరు అన్నారు కదా ఇంటింటికి కార్యకర్తలు వెళ్ళమని. పబ్లిక్లో ప్రతి డివిజన్కి ఇంటింటికి వెళ్తా. మేము అన్న మాట పోషించాలి చెప్తా. నీ మీడియా రమ్మను, కట్ చేయకుండా రమ్మను, దమ్ముండి రమ్మని మేము చీఫ్కి వెళ్తా. ఆ దమ్ము మాకుంది. ప్రజలు మమ్మల్ని నమ్మారు. ప్రజలు మేము నమ్మించడం మేము చేస్తున్నాం. ప్రజలు మా అధ్యక్షుడు, మా ఏలూరు శాసనసభ్యులు కానీ, మా గవర్నర్ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు గారు కానీ బ్రహ్మాండంగా. మా లోకేష్ బాబు అయితే ఆయన ప్లాను విజను చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీకి ఆయన ఫస్ట్లో తెలుగు రాకపోవచ్చు కానీ క్రమంగా ఆయన తెలుగు నేర్చుకున్న తర్వాత ఆయన్ని మామూలు గొద్దలు పగిలిపోతుంది. అనుకో తుప్పులు కాదు, ఒక్కొక్కటి పిచ్చి ఎక్కేస్తుంది ఏంటి డైలాగులకి. మా ఒక్కొక్కడికి బాత్రూమ్ పడిపోతున్నాడు, ఒకటి గుండెపోటు వచ్చేస్తుంది ఏంటని. అందరు కూడా నిదానం చూసుకోవాలి. ఒకసారి మేము వదలము. టీడీపీ ఎప్పుడు కూడా అదిరిపడం, పార్టీ వచ్చిన అదిరిపడం, పార్టీ రాలేదు అదిరిపడం. పార్టీ వచ్చినా పార్టీ రాకపోయినా మేము ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం పోరాడుతాం తప్ప నుంచి మాకేదో పదవుల కోసం దానికోసం కాదు. మా పార్టీ అధికారం రావాలనుకున్నాం, చేసాం. మీరు ఎవరైనా చూసారు కల్లా కదా
ఒక కార్యకర్త ఇంటింటికి గడప గడపకి ఒక గడప ఎక్కిన గడప ఎన్నిసార్లు ఎక్కువ మాకు తెలుసు. మీరు వైసీపీ వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడిపోయి ఓటర్లో మీకు చెప్పాలంటే భయపడిపోయి ఓటరు అమ్మాడు రేషన్ కార్డు తీసేస్తారు వాలంటీర్ ఉంది ఇది పోద్దాం భయపడిపోయారు. ఈ నియంత్రణ పోవాలని వాళ్ళకి స్వతంత్రంగా ఓట్లయితే ఏం మాట్లాడు అర్థమాక ట్యాంపరింగ్ బాంపరింగ్ అని చెప్పి అన్నాడు. అది అయిపోయింది ఇంకేం మాట్లాడు అర్థం అవట్లా. ఇప్పుడు ఇది మళ్ళీ ఇది మొదలెట్టాడు కొత్తగా మహానాడు. నీ కళ్ళుంటే నీకు నిజంగా నువ్వు మహానాడు గురించి చెప్పాలంటే నీ కళ్ళుంటే నీ మీడియా ఏది భోజనాల దగ్గర భోజనానికి వెళ్ళిపోయినప్పుడు ఖాళీ కుర్చీలు మీటింగ్ స్టార్ట్ అవ్వకముందు ఖాళీ కుర్చీలు ఇయ్యా ప్రసారం ప్రజలు నమ్మాలంటే ఇంకా ఫేక్ మీడియా మానేసుకో. స్వస్థంగా ఏం జరిగిందో అది పెట్టు. ప్రజలు నీకు నమ్మితే నీకేస్తారు, మమ్మల్ని నమ్మితే మాకేస్తారు. నిజం చూపెట్టండి అంతేగాని అబద్ధాలు ఫేక్ న్యూస్. ఏలూరు ఇప్పుడు మన రాష్ట్రం మొత్తం ఏపీ మొత్తం ప్రజలందరూ తెచ్చాలం కాదమ్మా. ఏపీ జనాలు ఎక్కడ జనాలు తెలంగాణ అనుకున్నారు మీరు. తెలుగు ప్రజలు ఎప్పటికైనా మహా మేధావులు మహా తెలివైన వాళ్ళు. ఓటర్లో నాయకుల్లా కాదు, నాయకులే పిచ్చోళ్ళు, ఓటర్లు మహా మేధావులు. ఓకేనా? ఓటర్లు చాలా సూటర్లు అంటోళ్ళు. ఓటర్ని ఎప్పుడు తక్కువ చేయకూడదు. మనం ఏదో అధికారంలో ఉన్నామని చెప్పి మనం నియంత్రణ చేసామనుకో రేపొద్దున మమ్మల్ని అంతే మనగానే అంతే. మేము అన్నా ప్రకారంగా మాట ఇస్తాం, ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. అమ్మ నీకు ఈ పథకం వచ్చింది, రేపు 1వ తారీఖు పింఛన్లు ఇస్తున్నాం. 1వ తారీఖు కొత్త పింఛన్లు వచ్చింది. ఏది భర్త చచ్చిపోయిన వాళ్ళకి నువ్వు వచ్చావు 5 ఏళ్ళు ఒక పింఛన్ రాలేదు. 5 ఏళ్ళు భర్త చచ్చిపోతే పింఛన్ ఇవ్వాలంటే ఒక ఎమ్మెల్యే చెప్పినా పింఛన్ తగలేదు ఛాన్స్. ఒక ఎమ్మెల్యేలు పింఛన్ ఇవ్వమని నువ్వు ఇవ్వలేవు. అలాగే నీ గవర్నమెంట్ అందువల్ల సంకనాకపోయింది. మా అలాగ కాదుగా ఒక కార్యకర్త వెళ్ళి ఇదిగోనే అమ్మాయి అలా ఆయన చచ్చిపోయాడనే అలా చచ్చిపోయాడంటే ఎమ్మెల్యే చెప్పి ఎమ్మెల్యే గారు సీఎం దగ్గరికి వెళ్ళి ఫండ్ ఖర్చు చేసుకున్నాడు. అది మా గవర్నమెంట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహానాడు కార్యక్రమం గురించి పెద్ద ఎత్తున దుష్ప్రచారాలు చేయడం మొదలుపెట్టేశాడు. మహానాడు కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, జనాలు లేక వెలవెలబోతా ఉందని చెప్పి పెద్ద ఎత్తున బురద జల్లే రాజకీయాలు శవ రాజకీయాలు చేయడం మొదలుపెట్టాడు. మేము ఈ రోజున కొంతమందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఒక మహానాడు కార్యక్రమం అసలు ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, జనాలు ఉన్నారా లేరా, ఎందుకంటే ఖాళీ కుర్చీలుగా కనబడుతున్నట్టు కొన్ని వీడియోలు కూడా ప్లే అవుతా ఉన్నాయి. అసలు ఏంటి వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటని చెప్పి అడిగితే కార్యకర్త కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. కార్యకర్త ముందు మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటి, మేము మహానాడు కార్యక్రమంకి వెళ్ళాం, ఆఖరి రోజు కూడా కనీసం నడవడానికి కూడా ఖాళీ లేనంత విధంగా జన సముదాయం ఉంది అక్కడ. అంతేకాకుండా వండిన వంటలో ఎవ్వరికీ సరిపోలేదు, ఎందుకంటే జనం అంత విస్తృత స్థాయిలో వచ్చారు. అనుకున్నది ఒకటైతే వచ్చిన జనం అనేక వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వచ్చారని చెప్పి ఆ కార్యకర్త చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రజలు వాస్తవాలు తెలిసాయా, ఈ గ్రీన్ మ్యాట్ విజువల్స్ ఆ విజువల్స్ ఈ విజువల్స్ పనిచేయవు. ఎందుకంటే సిద్ధం సభల్లో నువ్వు చేసినటువంటి వ్యవహారాలు అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నవాళ్ళు అడ్డు పెట్టడం, అటు ఉన్న వాళ్ళని ఇటు పెట్టడం. ఈ సిద్ధం సభల్లో గ్రీన్ మ్యాట్ విజువల్స్ అన్నీ చూశారు, కానీ ఇక్కడ గ్రీన్ మ్యాట్ విజువల్స్ అలాంటి వాడరు. మొత్తం ఆ క్లారిటీగా కళ్ళకు ముందు కనపడేది చూపిస్తారు. నువ్వేం చేస్తావంటే భోజనాలు చేసేటప్పుడు ఖాళీ కుర్చీలు కనపడతాయి కదా. ఇప్పుడు సభ జరుగుతున్నప్పుడు ఆ సభలో అందరూ ఉంటారు. భోజనం ఎక్కడ చేస్తారో సభలో ఏర్పాటు చేయరుగా, పక్కన దానికి సంబంధించినటువంటి ఒక గ్రౌండ్ని ఏర్పాటు చేసి అక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భోజనానికి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఇక్కడ ఏం కనపడతాయి, ఖాళీ కుర్చీలే కనపడతాయి. వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఉంటారు కదా పిల్ల పేటీఎం బ్యాచ్, ఆ పేటీఎం బ్యాచ్ ఇక సాక్షి పేపర్ ఉంటుంది చూడు, ఆ కుర్చీలను తీసి ఇదిగో మహానాడు కార్యక్రమంలో కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, జన సముదాయం లేక వెలవెలబోతా ఉందని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారాలు చేయడం. ఎందుకు ఇదే కదా చిల్లర రాజకీయాలు చేయడం. మీరు గత 5 సంవత్సరాలు బట్టి చేసిన పనులు మళ్ళీ ఇలాగ రిపీట్ చేస్తే ఎవరు నమ్ముతారు ప్రజలు? మనకే వాస్తవాలు చూపించాలి సార్. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఈ టీడీపీ పార్టీ ఈ రోజునటువంటి చేపట్టినటువంటి మహానాడు కార్యక్రమం సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఒక విధంగా నారా లోకేష్ గారే కానీ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారే కానీ నాయకులే కానీ చొరవ తీసుకున్నారు. అసలు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా పగడ్బందీగా ఈసారి సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అంతేకాకుండా దిశానిర్దేశాలు అసలు ఏం చేయబోతున్నాం, మన పార్టీ ప్రణాళిక ఏంటి, ఎలాంటి పనులు అవలంబించబోతా ఉన్నాం, రేపొద్దున భవిష్యత్తు కోసం ఏం చేయబోతామని చెప్పి కార్యాచరణ కూడా చేసుకోవడం దీంట్లో ఎక్సలెంట్ అన్ని విధాలుగా ఈసారి సక్సెస్ అయింది. ఇంకొకటి నారా లోకేష్ గారిని కూడా పగ్గాలు చేపడతాయని చెప్పి అందరూ ఎదురు చూశారు, కానీ ఇంకాస్త టైం ఇచ్చే అవకాశం కూడా కనిపించింది. ఎందుకంటే నారా లోకేష్ గారికి కనుక పార్టీ బాధ్యత అప్పచెప్తే రాబోయే రోజులు ఇంకా పెను సంచలన విషయాలు మనం చూడగలుగుతాం. ఆయన ద్వారా అనేక రకాలుగా ఇంకా బలోపేతం మనం పార్టీ కార్యకర్తలే కానీ అనేక మంది ముందుకు నడిచే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు సమన్వయం పాటించేది ఎందుకంటే నారా లోకేష్ గారు ఉడుకు రక్తం. ఒక రకంగా ఆలోచించండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనుభవం
అనుభవం కావాలి. ప్రస్తుతం ఏర్పడిన సంవత్సరమే, ఇంకాస్త ముందుకు కొనసాగి తీసుకెళ్తే, పార్టీ బలోపేతం కోసం దిశానిర్దేశం చేస్తే రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన సాధనంగా లోకేష్ తయారవుతారని చెప్పి కాస్త టైం తీసుకున్నారు తప్ప ఇక్కడ ఇవ్వకూడదని చెప్పి ఏమీ లేదని చెప్పి అలాంటిది ఎందుకంటే కొంతమంది బురద జల్లి రాజకీయాలు చేసేస్తున్నారు, మొదలుపెట్టేశారు. ఇదిగో నారా లోకేష్ పదవి ఇవ్వకుండా ఇచ్చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు బురద జల్లి రాజకీయాలు శవరాజకీయాలు చేయడమే తప్ప ప్రజలకు ఉపయోగపడే పని చేయరు. వైఎస్ఆర్సీపీ పార్టీలు ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి, కూటమి ప్రభుత్వం కూటమి చేసుకుంటుంది అంతే తప్ప ఇంకొకసారి ఎవరైనా సరే టీడీపీ పార్టీని ఉద్దేశించి, కార్యకర్తలను ఉద్దేశించి కనుక ఏవైనా తప్పుడు ప్రచారం చేస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఎట్టి పరిస్థితులు ఉపేక్షించరు. కాస్త జాగ్రత్తగా ఉండండి ఈసారైనా సరే.